నమస్తే, నేను మీ రాజేంద్ర. ఈరోజు నేను ఒక విలక్షణమైనటువంటి టాపిక్ను తీసుకోవాల్సిన పరిస్థితుల్లో దాని మీద పూర్తి అధ్యయనం చేయాలన్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా సమాజంలో ఒక నీటి బొట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి అనంటే అది ప్రాణాన్ని నిలుపుతుంది, ప్రాణాన్ని కూడా తీసేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయన్నటువంటి సత్యం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఆశ్చర్యమే కాదు, భయం కూడా కలుగుతుంది. నిజానికి ప్రపంచం మొత్తం మనం చూసినప్పుడు నీటి గురించే యుద్ధాలు కూడా జరిగాయి. అలాగే తాగునీటికి సమస్య వచ్చినప్పుడు మనం దేని మీద ప్రత్యామ్నాయంగా చూస్తున్నాం? ఆర్ఓ వాటర్ అవ్వచ్చు, లేదా బాటిల్ వాటర్ అవ్వచ్చు. ముఖ్యంగా భారతదేశంలో విపరీతమైనటువంటి నీటి వ్యాపారం ఎవరు చేస్తున్నారు అనంటే విదేశీ కంపెనీలు ఎక్కువగా. బట్ ఇవాళ ప్రధానమంత్రి ఏం చెప్తున్నారు? స్వదేశీ స్వదేశీ అంటున్నారు. కానీ సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నవాడి వరకు తాగేటటువంటి నీరు ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? భారతదేశంలో ఎవరు దీన్ని పూర్తిగా ఆధిపత్యంతో నిర్వహిస్తున్నారు? కార్పొరేట్ కంపెనీలు. ఆ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? విదేశాల నుంచే వచ్చినాయి. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో బాటిల్ వాటర్, అది సురక్షితమా? నిజంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్కి తగినట్టుగా ఉన్నదా? నిజానికి కిన్లే వాటర్ మీద మనం ఒక సమాచారాన్ని సేకరిస్తే వాళ్ళ ప్రాసెస్ అంతా వరల్డ్ స్టాండర్డ్స్లో ఉంటుంది అన్నటువంటి సమాచారం ఇస్తారు. అలాగే దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా ఒక పరిశీలనలో, ఒక పరిశోధనలో ప్రజలకు ఉపయోగంగా ఉండేట్టుగానే, ఆరోగ్యాన్ని పెంచే విధంగానే ఉంటుంది అన్నటువంటి ఇంట్రడక్షన్స్ ఉంటాయి, వివరణలు ఉంటాయి. వాటి మీద విపరీతమైనటువంటి హైప్ కూడా ఉంటాయి. కానీ అందులో నిజమెంత? ఇవాళ నేను ప్రధానంగా తాగే నీటి మీద చర్చతో పాటు, వివరణతో పాటు మరొక ప్రాధాన్యమైనటువంటి సామాజిక బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఈ నీటిని మన మహిళా సంఘాలు సరఫరా చేయలేవా? ఈ తాగే నీటిని మనము ఎప్పుడు మహిళల గురించి చెప్తుంటాం కదా, అసలు గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కొన్ని సంఘాలు ఇవాళ ఏర్పడుతున్నాయి, కొన్ని పొదుపు సంఘాలు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ పొదుపు సంఘాలందరికీ మనము జీవనోపాధి కలిగించటమే కాదు, క్వాలిటీ వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితిని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? దీని మీద నాకు ప్రాథమికమైనటువంటి చర్చ జరగాలన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉన్నది. ఈ దేశంలో ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి లేకపోగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను మనం గమనించినప్పుడు ఇవాళ కోట్ల వ్యాపారం, వందల వేల కోట్ల వ్యాపారం విదేశీ కంపెనీలు తాగునీటి మీద చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఈ వ్యాపారాన్ని, ఈ వ్యవహారాన్ని మొత్తం ఎందుకు నడపలేవు? దీని మీద కూడా ఆలోచించాలి. అందుకే ప్రాథమికమైనటువంటి సమాచారం ఏంటి? మనం తాగేనటువంటి నీళ్లు, ఈ బాటిల్ వాటర్ సురక్షితమా కాదా? అదొక ప్రశ్న. దాని మీద చర్చ జరగాలి. అలాగే సురక్షితమైనటువంటి వాటర్ కానటువంటిది తాగుతూ ఇవాళ జనాలు ఎంత అనారోగ్యానికి లోనవుతున్నారు, దాని మీద కూడా ఒక ఎలివేషన్. అంతేకాదు, సాధారణంగా ఉండాల్సిన నీటి pH 7 ఉండాలి. కానీ మరి దానికి తగినట్టుగా ఈ బాటిల్స్లో ఉన్నాయా లేవా అన్నది నేను సూత్రప్రాయంగా మాట్లాడటమే కాదు, నిరూపణతో సహా ఇవాళ ఆ విషయం మీద ఇవాళ జనాన్ని అలర్ట్ చేయదలుచుకున్నటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇది. రాజకీయాలే కాదు, సామాజికమైనటువంటి అంశాల్లో అడుగడుగునా మోసపోతున్నటువంటి జనాలకు తాగే నీటి మీద జరుగుతున్నటువంటి మోసం కావచ్చు, దగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రమాదకరమైనటువంటి నీళ్లు తాగుతున్నాం అన్నటువంటి విషయమే మర్చిపోతున్నటువంటి సమాజంలో మనము ప్రమాద ఘంటికలు వింటూనే మర్చిపోతున్నాం, అలాగే ప్రమాదపు అంచున బతుకుతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ మీ ముందు పెట్టదలుచుకున్నా. సాక్ష్యాధారాలతో సహా ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమంలో ఉంటున్నారు నాతో పాటు. ఒకరు శ్రీనివాసులు గారు, డ్రింకింగ్ వాటర్ అనలిస్ట్, అలాగే దీని మీద ఒక పరిశోధన చేశారు, అనేక గ్రంథాలు కూడా రాశారు. వేటి మీద? డ్రింకింగ్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఒకటి, అలాగే బాటిల్ డ్రింకింగ్లో ఉన్నటువంటి స్వరూప స్వభావాలు, అందులో ఉన్నటువంటి ప్రమాదాలు, వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసినటువంటి శ్రీనివాసులు గారిని మీకు పరిచయం చేస్తున్నా. దాంతోపాటు నాకు బాంబే నుంచి సుదేశ్ మాలిక్ గారు,
ఎస్, ఆయన కూడా వాటర్ అనలిస్ట్, ఎక్స్పర్ట్. అట్ ద సేమ్ టైం మొత్తం భారతదేశంలో జరుగుతున్నటువంటి బాటిల్ వాటర్ యొక్క లోపాలను ఎత్తి చూయించేటటువంటి వ్యవహారంలో వాళ్ళు ఎప్పటి నుంచో దశాబ్ద కాలం నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం కార్పొరేట్ కంపెనీలు దానికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు నిజాలను బయటికి తీసుకురానటువంటి పరిస్థితుల్లో సత్యాన్ని మనం జనం మధ్య పెట్టలేనటువంటి అసహాయ పరిస్థితిలో పడుతున్న వాళ్ళ తోడుగా ఇవాళ బీఆర్కే న్యూస్లో నేను ఈ చర్చను, ఈ వివరణను, ఈ విశ్లేషణను మీ ముందు పెట్టదలుచుకున్నా. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసులు గారు. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండి. Yeah, Mr. Sudesh Malik, I am very happy you have joined today with us. It's just my pleasure to be here and talking to your people. Thank you. Yes, very much. thank you very much. And Srinivas garu, చెప్పండి. ఒక ప్రాథమికమైనటువంటి సమాచారంతో ప్రారంభిద్దాం. ఇవాళ ఎక్కడ చూస్తే ఎక్కడ బాటిల్ వాటర్ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మంచినీటి ఇవ్వాల్సినటువంటి దశను పక్కన పెట్టేశాయి. అసలు ఆ బాధ్యతే వదిలేశాయి. ఆ బాధ్యత ఉన్నదని జనానికి కూడా గుర్తులేదు. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా మంచినీళ్ళ సదుపాయం ఎవరివ్వాలి? ఖచ్చితంగా ఇక్కడ జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిందే. ఇట్స్ అవర్ రైట్. శుభ్రమైనటువంటి తాగునీటిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎవరిది? ప్రభుత్వానిది. మరి ఇవ్వట్లా. ఈ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చారు. దెన్ వాట్? ఈ బాటిల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి శ్రీనివాసులు గారు? సార్, ముందుగా విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మనిషి మనుగడకి గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం అండి. అంటే జలమే జీవము అని చెప్పేసి అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో దాన్ని ప్రాధాన్యం చూసుకున్నట్లయితే అది ఒక మనిషి మనుగడకి ఒక ప్రాథమిక హక్కు. జీవించడానికి కాదు, ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఒక ప్రాథమిక హక్కుగా మనం భావిస్తూ ఉన్నాము. అయితే ఒకప్పుడు అంటే దీని గురించి మనం చర్చ తీసుకుని వెళ్ళినట్లయితే ఇది ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ అండి. దీనిపైన కొన్ని టిప్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము. అందులో మొదటిది ఏంటంటే, మనం తాగే నీరు ఏదైతే ఉందో మన శరీరానికి, శరీరం లోపల కానివ్వండి 70% సుమారుగా, ఒక 5 అటు ఇటు అనుకోండి, మన నీరే ఉంటుంది అనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. అంటే మనం తీసుకునే నీరు మన ఆరోగ్యాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలండి. సో మరి తాగుతుంది మన ఆరోగ్యంగా ఉందా లేదా అని చూసినట్లయితే దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. అందులో మొదటిది ఏంటంటే, ఆ నీరు ఏదైతే ఉందో అది pH లెవెల్ నిర్ణయించే విధంగా ఉంటుంది. తర్వాత TDS అంటాం, అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అని చెప్పేసి, లేదా సాలిడ్స్ అని చెప్పేసి అంటామండి. ఈ 2 ప్రమాణాలు అంటే మన యొక్క నీరు ఎంత ఆరోగ్యంగా ఉంది దాని క్వాలిటీ అనేది 2 డిసైడ్ చేస్తాయండి. సో దీని బేసిస్ మనం ఇవాళ డిస్కస్ చేద్దామండి సార్. సో మనము సపోజ్ ఏదైనా సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థం తీసుకున్నాం అనుకోండి, ఆ పదార్థాన్ని దాని యొక్క pH అనేది, అంటే pHని ప్రమాణంగా తీసుకొని మనము దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ pH అనేది ఏంటంటే కొలమానం ఏదైతే ఉందో 0 to 14 అనే కొలమానంలో ఉంటుందండి. దానికి మధ్యస్థంగా ఉన్నది ఏంటంటే 7 pH అంటామండి సార్ మనము. సో 7 కన్నా తక్కువగా ఉందనుకోండి దాన్ని అసిడిక్ అంటాము. 7 పైన ఉందనుకోండి దాన్ని ఆల్కలైన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది మన సైన్స్ అంత డెప్త్లో పోవాల్సిన అవసరం. నీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, సో నీటి చూసినట్లయితే 7 కన్నా తక్కువగా ఉంటే ఆ నీటిని మనం ఏమంటే అసిడిక్ వాటర్ అని చెప్పేసి అంటామండి. అదే 7 కన్నా ఎక్కువగా ఉందనుకోండి దాన్ని ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి అంటాం అనమాట. మరి ఏది మంచిది, అసిడిక్ వాటర్ మంచిదా, ఆల్కలైన్ వాటర్ మంచిదా అనే దానికి ఒక చిన్న మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తానండి సార్. ఎందుకంటే దీనికంటే నేను చాలా ఇన్డెప్త్గా స్టడీ చేసి వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నాను. మనిషి పుట్టే ముందుగా తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటారండి. ఆ 9 మాసాలు ఎక్కడ ఉంటారంటే తల్లి గర్భసంచిలో దాన్ని ఏమంటారంటే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాని తెలుగులో ఏమంటారంటే ఉమ్మ నీరు అంటాం మనం. అది సైన్స్లో చెప్పాలంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటామండి. ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఆ ద్రవం యొక్క pHని కనుక మనం చెప్పినట్లయితే అది 7 to 7.5 మధ్యలో ఉంటుందండి. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆ ద్రవము కూడా మనకి ఆల్కలైన్, అంటే స్లైట్ ఆల్కలైన్లో ఉన్నది అని వాస్తవం తెలుస్తుంది. అంటే మన శరీరము డెవలప్ అయ్యింది, నిర్మించబడింది ఒక ఆల్కలైన్ స్థితిలో నిర్మించబడింది. మనం పుట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలా, సహజంగా ఉండాలి అనుకున్నట్లయితే, అంటే మనం ఎలాంటి ద్రవాన్ని స్వీకరించాలంటే స్లైట్లీ ఆల్కలైన్, అంటే 7 and above pH ఉన్నటువంటి వాటర్ని కానీ పదార్థాన్ని కానీ సేవించడం కానీ లేకపోతే గాలి కానీ చూడొచ్చండి. సో మనం ఇప్పుడు వాటర్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి మనం తాగే నీళ్ళు ఎలా ఉండాలా, 7 and above ఉంటే కనుక మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చునండి. అయితే ఇప్పుడు మనము ఆరో గురించి మాట్లాడుతున్నాం, బాటిల్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. అసలు ఆరు అనే ప్రాసెస్ అనేది దాని ఉనికి ఎక్కడి నుంచి వచ్చిందంటేను అసలు తాగడానికి కాదండి,
ఒకప్పుడు ఏంటంటే ఈ ఇండస్ట్రీ లెవెల్లో అంటే ఇండస్ట్రీస్లో కానీ లాబొరేటరీస్లో కానీ డిస్టిల్డ్ వాటర్ అనేటివి యూస్ చేస్తారండి. డిస్టిల్డ్ వాటర్ అంటే ఆ నీటిలో ఎలాంటి మినరల్స్ ఉండకుండా ఉండే ప్యూర్ H2O అంటారనమాట. అలాంటి ఉండే వాటర్ని వాళ్ళు ఈ యొక్క ఏమంటారు లాబొరేటరీస్లో యూస్ చేయడం జరుగుతుందండి. సో దానికని చెప్పేసి ఈ RO రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ మొదలైంది. అంటే ఈ రివర్స్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటేను నీటిలో ఉన్నటువంటి లవణాలు ఏదైతే మినరల్స్ మొత్తం కూడా తీసేసి కేవలం H2 వాటిని ప్రయోగశాలలో ఉపయోగించి జరుగుతుంది అన్నమాట. సో మెల్లిమెల్లిగా ఏం చేశారు అంటే కనుక మనకి ఎప్పుడైతే ఈ నీరు కలుషితం అవ్వడం మొదలుపెట్టిందో, అంటే ఒకప్పుడు ఎలాంటి కలుషితంగా ఉండేది, కేవలము సెడిమెంట్స్ అంటాం, అంటే ఫిజికల్గా కనబడేటువంటి పదార్థాలు మాత్రమే అక్కడ ఇంప్యూర్గా ఉండేదన్నమాట. తర్వాత మెల్లిమెల్లిగా ఏమైంది, బ్యాక్టీరియా ఫామ్ కావటము, లేకపోతే ఇంకేదన్నా పాయిజనస్ అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కావటం కూడాను గ్రౌండ్ వాటర్ కలుషితం అవ్వడం మొదలుపెట్టింది అనమాట. అప్పుడు ఈ RO ప్రాసెస్ అని మొదలైంది. అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా డొమెస్టిక్ పరంగా కూడా మొదలుపెట్టడం చేశారనమాట. సో అక్కడ ఏం చేశారు, ఆ వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ని అంటే యాక్చువల్గా చెడు మినరల్స్ తీసేసేయాలి. కానీ ఇక్కడ ఈ RO ప్రాసెస్లో చెడు మినరల్స్ మంచి మినరల్స్ అనేటువంటి అది గుర్తింపు ఉండదు. అక్కడ మినరల్స్ మొత్తాన్ని తీసేస్తుంది అనమాట. సో ఈ RO ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మినరల్స్ అన్నింటినీ కూడా తీసేసి దాదాపుగా అంటే పూర్తిగా జీరో డిస్టిల్డ్ వాటర్ని కాకుండాను దాదాపుగా మినరల్స్ తీసేస్తుంది. దాని కొలమానం ఏంటి, TDS అంటాం మళ్ళీ అక్కడే, అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అది మామూలుగా WHO నామ్స్ ప్రకారంగా అనుకోండి, లేకపోతే మన భారత ప్రభుత్వం యొక్క నామ్స్ అనుకోండి, ఎంత ఉండాలి అనేది ఒక ఇంత కరెక్ట్గా ఉండాలని ఒక రేంజ్ చెప్తారండి. ఎంతో చెప్తారంటే మన WHO ప్రకారంగా 300 TDS ఈజ్ గుడ్ అంటారు. తాగడానికి ఉపయోగపడేటువంటి నీరు 300 TDS అంటామండి. అది మన భారతదేశ ప్రభుత్వం దీని ఒక డేటా చూసినట్లయితే మనకి అప్ టు 500 వరకు ఓకే అంటారు అనమాట. అబోవ్ 500 మంచిది కాదు. అలాగని చెప్పేసి మరి తక్కువ ఉంటే మంచిది అంటే కూడా అక్కడ కూడా చెప్పాలంటే కనుక ఈ బిలో TDS అంటే మనకి 50 లేదా 60 లేదా 20, 30 ఉన్నాయనుకోండి, అది చాలా డేంజర్ అండి. అంటే మనకి వైద్యులు చెప్పే విధంగా కూడా ఏంటంటే మనకి శరీరానికి కొన్ని మినరల్స్ కావాలి, సహజమైన మినరల్స్ కావాలండి. ఆ మినరల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఆహారం దొరుకుతుంది. కానీ ఆహారం తక్కువగా మనం స్వీకరిస్తాం కాబట్టి ఎక్కువగా తీసుకునే నీరు తీసుకుంటాం అనమాట. నీళ్ళల్లో మనకు కావాల్సినటువంటి లవణాలు అంటే మినరల్స్ కావాలా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన మినరల్స్ నీటి ద్వారా తీసుకోవాలన్నమాట. కానీ ఎప్పుడైతే RO వాటర్ లేదా మనం బాటిల్ వాటర్ తీసుకుంటామో మినరల్స్ లేకుండా ఉండే వాటర్ తీసుకోవడం మూలాన మన శరీరానికి కావలసినంత మినరల్స్ అందుబాటులో లేకుండా పోతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక రోజువారీగా తీసుకోండి, అంటే మన బోన్స్ తీసుకోండి లేదా మన ఆర్గాన్స్ తీసుకోండి, వాటికి ఎప్పటికప్పుడు కూడా మినరల్స్ కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ వాటర్ నుంచి దొరుకుతుంది సార్ అది. ఓకే, కానీ ఇక్కడ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది కావాలన్నప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు నా ఎముకలు ఉన్నాయి, ఎముకల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో నేను ఎప్పుడైతే వాటర్లో మినరల్స్ లేకుండా వాటర్ని తాగుతున్నానో సహజంగా ఈ ఆర్గాన్స్కి మినరల్స్ కావటం మూలాన అదేం చేస్తుందంటే మన ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం మెల్లిగా లాగేయటం మొదలు పెడుతుందండి. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి వ్యాధులు ఒకటి ఆస్టియోపోరోసిస్ అంటామండి, అంటే ఎముకలు పలచబడటము. అంటే ఈ RO వాటర్ లేదా మినరల్స్ తక్కువగా ఉన్న వాటర్ తాగడం వల్ల డైరెక్ట్ అటాక్ ఎక్కడ అవుతుందంటే మన ఎముకల్లో జరుగుతుంది అనమాట. ఇది డైరెక్ట్ అటాక్ అండి. అయితే ఒకప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితము మన బాటిల్స్ చూసినట్లయితే దాని మీద మినరల్ వాటర్ ఉండేదండి అప్పుడు ఒకప్పుడు. అయితే దీన్ని గమనించినటువంటి మన కోర్ట్ వాళ్ళు ఏం చేశారు, దీనికి ఒక మొట్టికాయ వేసేసి ఏం చెప్పారంటే ఇది మినరల్ తీసేసిన తర్వాత తీసిన వాటర్ని ఎలా మినరల్స్ అంటావు అన్నప్పుడు అప్పుడు ఏం చేశారు, దాన్ని అది లేబుల్ మార్చేసి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని పెట్టారండి. తర్వాత ఈ మధ్య ఏం చేశారు, సరే మినరల్స్ తీసేశారు, మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ మినరల్స్ యాడ్ చేయడం మొదలు పెట్టారనమాట. అంటే సహజంగా వచ్చే మినరల్స్ తీసేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ కలుపుతున్నారు అనమాట. సో దీనివల్ల మంచి జరుగుతుందంటే ఒక 10% మంచి జరిగితే 90% చెడు జరిగే అవకాశం కూడా చాలా ఉందండి. అంటే ఆర్టిఫిషియల్ మినరల్స్ తీసుకోవడం వలన అది మనకి ఇవ్వాల్సిన పూర్తి స్థాయిలో మినరల్స్ ఇవ్వలేదు. సో ఇది ఒక దుష్ప్రభావం మనకి మెల్లిమెల్లిగా జరుగుతుందండి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఉదాహరణకి సిగరెట్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అని అందరికీ తెలుసునండి. సిగరెట్ తాగితే కనుక మనకి లంగ్స్ పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, క్యాన్సర్కి కూడా దారితీస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. అలాగని చెప్పేసి సిగరెట్ తాగే వాళ్ళు తాగడం మానేస్తున్నారా అంటే లేదండి. కానీ అక్కడ ఆ సిగరెట్ పెట్టిపోయిన ఒక పాడైపోయినటువంటి లంగ్స్ యొక్క ఇమేజ్ కూడా ఇస్తారు అక్కడ.
కానీ అది మానేది ఎందుకు అంటేను దానికి దుష్ప్రభావము వెంటనే జరగదండి. ఇవాళ సిగరెట్ తాగితే రేపే క్యాన్సర్ రాదు, అది ఎప్పుడో 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ముదిరిపోయిన తర్వాత వస్తుంది. అలాగే ఈ యొక్క బాటిల్ వాటర్ కానివ్వండి, మినరల్ లేనటువంటి ఆరో వాటర్ కానివ్వండి, నేను ఇవాళ తాగంగానే నాకు నా ఎముకల్లో ఎలాంటి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ జరగటం లేదు. కానీ దీని ఒక స్లో పాయిజనింగ్గా తీసుకున్నట్లయితే మెల్లిమెల్లిగా ఆ యొక్క ఎముకలు పాడవటమో లేకపోతే వీక్ అవ్వటమో జరుగుకుంటూ మిగతా అవయవాల మీద కూడా దుష్ప్రభావం చూపించేసేసి దీర్ఘకాలికంగా మనకి అనారోగ్యం పాలు కావటానికిను ఈ యొక్క మినరల్లెస్ వాటర్, ఆరో వాటర్ని తీసుకోండి లేకపోతే బాటిల్ వాటర్ని తీసుకోండి, ఈ విధంగా మనకి ప్రాణానికి హాని చేసే విధంగా ఉంటుందండి. ఇది ఒక ప్రాథమిక విశ్లేషణ. యా శ్రీనివాస్ గారు, and our friend Mr. Sudesh Malik is also on the line. Yeah, Mr. Malik, I would like to know about a simple question to you. Are you sure that packaged bottle drinking water is harmful or safety for drinking? What do you say? Absolutely harmful. I'll tell you why. You got to understand one thing, that why do people buy this bottled water? Yeah. Because they have been given this impression, I'll use the word impression, that this is the safest and this is good water. But actually when you speak about it, like I've been testing this water across the country for last 10 years, and I've done it more than 5 lakh times, right? And I've always demonstrated to everybody that your normal water is much better than your packaged drinking water. I'll give you a simple reason. One, see, when we go to the restaurant, every restaurant, it's mandatory by law for them to have a filter, so the water is clean over there itself. So everybody cleans the water. Now, why do we still buy packaged water? Because we think that this water is superior. But the fact is, you got to understand one thing: the package, what they do with this plastics, what they use for the bottle, is not very good. It's cancerogenic, right? It causes cancer. Also, you got to understand one thing: where do they store this water? Like if you see in the kirana shop, it's always kept outside the store because it occupies a lot of space, and this is directly in contact with sun rays. And when this plastic touches sunlight and the water is slightly warm, normally it gets hot also because of the summer sun, the plastic leaches inside the water and you're drinking that water. How is it safe? It's actually not very safe. Your normal home water is much better. If you give me a chance, I've got some material over here. I can just show you some actually live demos. What I think my friend over here was talking about some different type of pH level, and I have some water samples over here. I can show you with this pH tester how bad it is. Shall I do that? Yeah. Okay. If you see this pH test, this simple pH tester, and this is a bottled water over here. Okay. And I put this thing, like my friend over here, I couldn't understand the language, but I could understand that he was talking about the pH, various type of pH level, and if it's less than 7, it's acidic and it's bad for your health. That is a very simple concept. And I put this few drops of pH test, and what do you show? It's acidic. Right? Now, I'll keep it over here. This is my normal bottle. This is the water which I took it out from my tap. Okay. I live in Bombay, so this is my tap water by municipality. Yeah. And if you see, this is green. This is 7 pH. Why the it previous is like one this? was almost 6 pH. Right? Now you can see it yourself, which is better. And this is the ideal water. What we normally, you go to many of these waterfalls and you go to nature, many of these healing rivers we talk about, they have this kind of water. Oh. This is about 8 pH or 9 pH or sometimes 10 pH also. And this kind of water is actually healing water, right? When you see this water, acidic water, right? Acidic water, we all know a simple concept, that if you're acidic, all the disease follows. Everybody died because their body was overly acidic. Give me one person in the world who died because his body was alkaline. Excellent, amazing.
So the fact is, our objective, like if you talk about vegan, a lot of people talk about vegan. What does vegan do? They try to they change your dietary habits so that your body gets more alkaline. Because once your body gets more alkaline, all your disease runs away. They run away from you. But every time you're drinking this packaged water, what's happening? You are intaking acid. You're making your body acidic. So every time you drink this water, you are actually inviting disease in your body. And that's how I say this is absolutely bad for your health, and everybody should run away from this thing. Plus, as I mentioned, the way it is stored and the way it's manufactured, it's cancerogenic. It causes cancer. That's one of the root causes of cancer these days. Yes, Mr. Sudesh. Excellent. What you have shown, it's a very simple, basing on the common sense, we can understand what the problem with the bottled water and other waters. And one thing I would like to tell you, drinking water is my right. It's a nation's right. Government has to take over that responsibility. But I have never seen such kind of responsibility and caring. Simply they left it for corporate companies.